భారతి గారు బా దామోదర్ రెడ్డి గారి గురించి నిజాలు ఎవరికని తెలుసా? చేతులు ఎత్తండి నిజాలు తెలిసిన వాళ్ళు. ఈరోజు భారతి మేడం ద్వారా విందాం మనం. నా పేరు భారతి. పత్తిసారికి పత్రం మేడంకి నమస్కారం. మేము ధ్యానంలోకి వచ్చి 22 ఇయర్స్ అయింది. థ్యాంక్ యూ. నేను సేవలో ఎక్కువ ముందుకు వెళ్ళను. దామోదర్ రెడ్డి గారు మొత్తం కంప్లీట్గా బయటే తిరుగుతారు కాబట్టి నేను తక్కువ తిరుగుతాను. నేను 10% ఉంటాను. ధ్యాన ప్రచారం 10% చేస్తాను. ఇంటికి వచ్చిన వాళ్ళకి చూస్తాను. ఇంకా తనకి అవకాశం ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి మేడం చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. ఎందుకంటే నాకు సంబంధించిన పనులన్నిటికీ ఆవిడ నిలబడ్డది. 2002లో ధ్యానంలోకి వచ్చిన 2015 నుంచి తీవ్రమైన సాధన వైపు పోయినప్పుడు నాకు సంబంధించి నేను ఏ ఇంటికి సంబంధించిన ఈ చిన్న పని కూడా పట్టించుకోను. కంప్లీట్గా మళ్ళీ తనే నాకు ఏ టైంకు ఏం కావాలా, ఎలాంటి భోజనం కావాలా అన్నీ బట్టలతో సహా తనే చూసుకునేది. అందుకే నేను ఇంతలా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, నా ఆత్మ యొక్క ప్రయాణంలో ఇన్ని సెంటర్ తిరగడం కానీ, ఆ 2015 నుంచి ప్రతి 2012లో ధ్యాన మహాచక్రం అప్పటి నుంచి కూడా ఇంత విరివిగా పనిచేశానంటే ఓన్లీ బికాస్ భారతి మేడం యొక్క బ్యాక్ బోన్ సపోర్ట్ వల్లనే జరిగింది. అది లేకపోతే జరిగేది కాదు. మీ అందరికీ ప్రత్యేకంగా రేపు వచ్చే నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 వరకు పిఎస్ఎస్ మూమెంట్ లెక్క వేరు, 2024 నుంచి జరగబోయే పిఎస్ఎస్ మూమెంట్ లెక్క వేరు, గుర్తుపెట్టు. అలాంటి మార్పులు మనం చూడబోతున్నాం. ఫిజికల్ బాడీ సిస్టంలో కానీ, ఎమోషన్స్లో కానీ ఎన్నో రకరకాల మార్పులు వస్తాయి. దేనికి భయపడకండి, దేనికి వర్రీ కాకండి. చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ సాధన మీద దృష్టి పెట్టండి. సేవ ఫోన్ ద్వారా చేయొచ్చు, అనేక మార్గాల ద్వారా సేవలు కూడా చేస్తూనే ఉంటాం నిరంతరం. అందుకే పత్రికారి మీద నమ్మకం ఉంది అంటే ధ్యానం మీద నమ్మకం ఉన్నట్టే. ధ్యానం మీద నమ్మకం ఉంది అంటే ఎప్పుడు లైఫ్లో అర్ధరాత్రి పడుకున్నా కూడా డాక్టర్ అనే పేరు గుర్తు రాకూడదు, ధ్యానమే గుర్తుకు రావాలి. అది వచ్చిందా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించినట్టే, గుర్తుపెట్టుకో. అది ఏ రోజు అచీవ్మెంట్ జరుగుతుందో, ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎలాంటి రకరకాల రుగ్మతలు వచ్చినా ధ్యానమే గుర్తుకొచ్చిన మరుక్షణం నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్టే. ఇది అందరూ అందుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సంవత్సరం నేను అలా తిరిగాను అంటే ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు బ్యాక్ బోన్గా నిలబడి అన్ని రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫ్లైట్ అంటే ఫ్లైటు, ఏ విధంగా అంటే ఆ విధంగా వెహికల్స్ అవన్నీ అరేంజ్ చేసి తిరగడానికి గొప్ప అవకాశం కల్పించారు. నిజ మేడం అండ్ విజయభాస్కర్ రెడ్డి దంపతులు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మిత్రుడు సాంబశివరావు గారు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించిన కానీ ప్రతిదీ దగ్గరుండి చూసుకునే వాళ్ళు. నాకు ఏమైనా అవసరం ఉన్నా కూడా ఫోన్ చేస్తే క్షణాల మీద అరేంజ్ చేసేవాడు. వారికి, ఆ దంపతులకు, అరుణకు, సాంబశివరావు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక సురేష్ గారి గురించి మీకు తెలియదు ఏముంది. బుక్స్ కానీ, అకౌంట్స్ కానీ నేను తిరిగినప్పుడు బుక్స్ ఎక్కడెక్కడ ఇచ్చాను, ఏమేమి ఇచ్చాను, ఆ రిపోర్ట్ అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ముఖ్యంగా కృష్ణమూర్తి గారికి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఒక వండర్ఫుల్, ఒక గొప్ప మిత్రుడు. నాకు ఒక 1,00,000 కాదు, 1,00,00,000 మందిని వెతికితే ఒక కృష్ణమూర్తి దొరుకుతాడు. అలాంటి గొప్ప అపురూపమైన వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నేను కూడా ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను, మీరు వస్తున్నారా? ఈవిడది ఒక చిరకాల కోరిక ఉన్నది. అది ఈ సంవత్సరం 2024 తీరిపోతుంది. కాబట్టి ఆమెకు ఏ బాధ్యత ఉండదు. మీరందరూ చప్పట్లు కొడితే ఆ శుభ కార్యక్రమం ఇంట్లో ఉందో కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆవిడకు, అది కూడా అయిపోతుంది ఈ సంవత్సరం.